సార్ మన కంపెనీలో కొంతమంది నేను ఫైర్ చేద్దాం అనుకుంటున్నా. సో ఈ ప్రాజెక్ట్కి సంబంధించి కొన్ని వర్క్స్ వాళ్ళకి అలొకేట్ చేస్తా. సరిగా చేయకపోతే ఫైర్ చేద్దామని రాకేష్ ఎగ్జామిన్ చేసిన ఫైల్స్ని రికలెక్ట్ చేసి మెజర్మెంట్స్ అప్డేట్ చేసి ప్రతి ఫ్లోర్ ప్లాన్ డీటెయిల్స్ విత్ డయాగ్రామ్స్ అండ్ మెజర్మెంట్స్ ఎల్లుండి మార్నింగ్ కల్లా నా టేబుల్ పైన ఉండాలి. బ్రో ఏంటేంటి ఏమైంది? అంత పెండ్ అయిపోయింది బ్రో. మరి నువ్వు సరిగ్గా చెయ్యకపోతే అది బ్రో జరిగింది. చేయకపోతే తీసేసాడేమో. నువ్వు కంగారు పడకు. వాడు వర్క్ నీకు మెయిల్ చేశాడా? చేశాడు. మళ్ళీ అది వాడికి ఫార్వర్డ్ చేయి. అది నేను రేపు చూసి మొత్తం మా ఎంప్లాయీస్తో ఫినిష్ చేపిస్తా. అది నీకు ఇస్తా. అది నువ్వు ఎలా ఉందో అలా ఎక్కిచ్చేసే యాజ్ ఇట్ ఈస్గా. అండ్ నువ్వు రేపు నైట్ అవుట్ చేయాలి. ఓకే. మా వాడు ఆ పని చేసి నాకు చూపించడం, అది నేను కంప్లీట్గా ఎక్కించి దొబ్బడం, శివరాకర్కి నేను ఎలాగో నైట్ అవుట్ చేసి మరీ పని అవ్వగొట్టడం. మా వాడు ఉన్నాడు కాబట్టి సరిపోయింది. లేకపోతేనా ఆ రాహుల్ గారు నన్ను ఎప్పుడో బయటికి గట్టి దొబ్బేవాడు. సరే మరి వెళ్ళొస్తా. ఇదంతా వీడు ఒక్కటే చేశాడా? ఆఫీస్లో బాస్ నన్ను అందరి ముందు పొగడటం, మహిత అది చూసి నాకు పడిపోవటం, ఇంకా రాహుల్ గారు ఇవన్నీ చూసి కుళ్ళుకోవటం అన్ని క్రొనాలజికల్ ఆర్డర్లో జరిగిపోయాయి అనుకోండి. వెల్ డన్ రాజు. ప్రెషర్ అయినప్పటికీ వర్క్ బాగానే కంప్లీట్ చేసావు. సార్ సార్ మీరు ఫ్రీ అన్నా? యా, ఏమైనా వర్క్ ఉందా? ఏం లేదు సార్, రాజు ఏ లెవెల్ అయితే వర్క్ చేశారో అది పీపీటీ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఏం రాజు? యా, ఐ విల్ ఆల్సో లిజన్. నీ వర్క్ అండ్ టాలెంట్ మిగతా ఎంప్లాయీస్కి ఒక ఎగ్జాంపుల్లో ఉండాలి. బ్రో మళ్ళీ పెంట్ అయింది బ్రో. మళ్ళీ ఏమైంది రా బాబు? నేను చేసిన వర్క్ మొత్తం పీపీటీ వేసి ప్రెజెంటేషన్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాలంట బ్రో. దేనికి? నా స్కిల్ నా టాలెంట్ చూస్తారంట. నీ ముఖానికి స్కిల్ మళ్ళీ టాలెంట్ ఒకటి. ఇప్పుడు ఎలా బ్రో? సరే పోయి ల్యాప్టాప్ తీసుకురా, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా, నువ్వు కాపీ చేస్తావు. ఓకే. బ్రో మహిత కాల్. వెళ్ళు కానీ మహిత కాల్. హలో రే ఇంకెంతసేపు రా? ఇన్ఆర్బిట్ మాల్ ఏంబి? సరే నీ ఇష్టం. అరే నిన్నే ఉన్నావా? అరే పడుకున్నావా? వీడి కర్మ. ఓ షట్. బ్రో 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 ఏంటి ఏంటి? పీపీటీ ఏమైంది బ్రో? ఏమవుద్దిరా? ఏమవుద్ది? దున్నపోతా లేపుతున్నావు లేవకుండా పందిలాగా పడుకున్నావు, మళ్ళీ పీపీటీ అంట పీపీటీ. ఇప్పుడు ఎలా బ్రో? నాకేం రాదు కదా. నిన్న 2 స్లైడ్స్ నోట్ చేసుకున్నావు కదా బ్రో? చూసుకున్నాగా నాకేం అర్థం కాలేదు బ్రో. ఏరా చూసి కాపీ కొట్టినోడివి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే కొంచెం కూడా అర్థం చేసుకోలేదా? బ్రో అద్దంలో చూసి ఎక్కిచ్చేసా బ్రో, అర్థమైతే చేసుకోలేదు. సరే ఆ 2 స్లైడ్స్ బట్టి కొట్టి అర్థం చేసుకొని ఎలాగోలా మేనేజ్ చేసి. బ్రో కష్టం బ్రో, నా వల్ల కాదు. సర్లే నేను ఏదోలా మేనేజ్ చేస్తా. చెయ్యి బ్రో. అవును ఏం చేస్తావు బ్రో? ఆలోచించుకోనివ్వురా. బ్రో నాకు చాలా టెన్షన్గా ఉంది బ్రో. అయితే టెన్షన్ పడు. అయ్యో ఇప్పుడు ఎలా? ఓకే మిస్టర్ రాజు, స్టార్ట్. ఓకే సార్. మహిత ల్యాప్టాప్.
Introduction. Towers have been built in almost all concerts from time immemorial. What about use people built them? A philosopher once spoke of వెయిట్ drive towards రాజు వెయిట్. నేను పీపీటీని ఉన్నది ఉన్నట్టుగా చదవమని చెప్పట్లేను. నాకు ప్రతి పాయింట్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలి. సో ఎక్స్ప్లెయిన్ మీ క్లియర్లీ. ఏమంటారు సార్? యా, ఐ థింక్ హీ కెన్ డూ. ఆ బ్లూ ప్రింట్ ఉంది కదా, అది ఎక్స్ప్లెయిన్ చేయి. ఎలా చెప్పాలి? ఫాస్ట్గా, టైం లేదు మనకి. చెప్పు, రాదా ఏంటి? I know, sir. యా, హీ నోస్. నోట్స్ అయితే చెప్పు మరి. Ground floor 5 mm, that slide 5 mm, total ABCD 20 mm. I constructed a slab. నాట్ యూ, యూ జస్ట్ ప్లాన్. Yeah, I planned a slab, again slab, inko slab, again slab, total 36 floors. That's it, over. 1 block completed. వాట్? ఇలానేనా చెప్పేది? రేపు పొద్దున ఇంజనీర్ కూడా ఇలానే చెప్తావా ఏంటి? నాకు ప్రతిదీ ఇన్ డీటెయిల్గా మెజర్మెంట్స్ ఎలా తీసుకున్నావో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పు. Next slide. నో, నాకు ఆ బ్లూ ప్రింటే ఎక్స్ప్లెనేషన్ కావాలి. సార్, అసలు వీడు హలో వాట్? ఇవ్వాలనా? నేను రేపు అని చెప్పినా కదా. సరే ఆగండి, నేను వస్తున్నా. వాట్ హ్యాపెన్? సార్, కన్స్ట్రక్షన్ సైట్ దగ్గరికి మన ఇంజనీర్ రేపు రావాల్సిన పోయి ఈ రోజే వచ్చేసింది సార్. నేనేమన్నా అంటే అందరు నన్ను అంటున్నారు ఇప్పుడు. సరే, నువ్వు వెళ్ళు. ఎస్ సార్. ఆ పీపీటీ రేపు నువ్వు నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. రాహుల్ సార్. 2 days నేను బెంగళూరు వెళ్తున్నా, నాకు కుదరదు. పోనీ ఆ పీపీటీ ఇప్పుడే వినేసి వెళ్తాలే. ఓకే సార్. ఓకే మిస్టర్ రాజు, కంటిన్యూ. ఈడొకడు. హలో, యా, ఇప్పుడా? ఎందుకంత అర్జెంట్? సరే, నేను వస్తున్నా. ఏంటి ఈ కోఇన్సిడెన్స్? యా, అయినా మిస్టర్ రాజు, యూ హ్యావ్ డన్ అ వెల్ డన్ జాబ్. మెయిన్గా బ్లూ ప్రింట్. అయినా నువ్వు ఎందుకో కొంచెం నర్వస్గా ఫీల్ అవుతుంటున్నావు. ఫీల్ ఫ్రీ మ్యాన్. నేను 2 days తర్వాత వచ్చింటాలే. ఓకే? ఓకే సార్. బ్రో, కరెక్ట్ టైంకి కాల్స్ భలే వచ్చాయి బ్రో. నేను చాలా లక్కీ కదా బ్రో. బొంగేం కాదు, ఆ 2 కాల్స్ వచ్చేలా చేసింది నేనే. లేకపోతే ఈ పాటికి ఆ రాహుల్ గారు రాడ్ వేసేవాడు. బ్రో, నువ్వు సూపర్ బ్రో. నువ్వు కేక బ్రో. నువ్వు తోప్ బ్రో. బ్రో, ఈ పాటికి నువ్వు లేకపోయి ఉంటే వాడు నన్ను బయటికి తోసేసేవాడు బ్రో. బై ది వే, ఇంకో గుడ్ న్యూస్, మహిత నాకు పడిపోయింది బ్రో. నువ్వు సూపర్ బ్రో. ఏంటి బ్రో ఇంత గుడ్ న్యూస్ చెప్తున్నా, ముఖంలో కొంచెం కూడా ఎక్సైట్మెంట్ లేదు? ఇప్పుడు మనం అసలైన ప్లాన్ అమలు చేసే టైం వచ్చింది. ప్లానా? ఏంటది? ఇప్పటిదాకా ఫ్యాంటసీ కమ్ కామెడీ డ్రామాలో నడిచిన మన కథ ఇప్పుడు క్రైమ్ థ్రిల్లర్లోకి మారబోతుంది. క్రైమ్ థ్రిల్లరా? క్రైమ్ నువ్వే చేయాలి. అది వాడి మీద మోపి మొత్తానికి వాడిని సైడ్ చేయాలి. బ్రో, క్రైమ్ అంటున్నావు, థ్రిల్లర్ అంటున్నావు, ఏమైనా తేడా అయితే? ఏం కాదు, మనం ఇప్పుడు ఈ పని చేయకపోతే ఆ రాహుల్ గారు నీకు ఊరికే పెద్ద పెద్ద పనులు ఇస్తూ ఉంటాడు. ఆ పనులు నువ్వు చేయలేక నానా సంకలు నాకుతూ ఉంటావు. ఈ గ్యాప్లో నువ్వు ఇంత బిజీ అయిపోతే మహితతో క్లోజ్ ఎప్పుడు అవుతావు? వాడిని నిన్ను బయటికి తోసేసే ముందే మనమే వాడిని బయటికి పంపిద్దాం. ఎలా? బ్రో బ్రో, రోబో సినిమాలో రజనీకాంత్ లాగా నవ్వకు బ్రో, నాకు భయం వేస్తుంది బ్రో.
బ్రో 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 వద్దు బ్రో, ప్లీజ్ బ్రో, చాలా ఘోరంగా ఉంది బ్రో. నిన్నే బ్రో, అర్థం చేసుకో బ్రో. నవ్వింది చాలు, చెప్పిసావు. ఓకే. ఆఫీస్లో రాహుల్ గారు లాకర్ ఉంటుంది. ఆ లాకర్లో డబ్బులు ఉంటాయి. ఆ డబ్బులు నువ్వు దొబ్బేయాలి. డబ్బులు దొబ్బేయాలంటే దొంగతనమా? ఎందుకు బ్రో? మరేం చేస్తావు? అయ్యా రాహుల్ గారు, నేను మహిత ఇష్టపడుతున్నాం, మీరు మా ఇద్దరికి అడ్డుపడుతున్నారు, మీరు నెమ్మదిగా ఈ కంపెనీ షిఫ్ట్ అయితే మేమిద్దరం హ్యాపీగా ఉంటాం. ఇలా చెప్పురా పోనీ, పో ఇలా చెప్పు పోనీ. అప్పుడు చచ్చినా ఒప్పుకోడు బ్రో వాడు. అందుకే చంపేద్దామంటావేంటి? అవసరం లేదు, బయటికి గెంటేద్దాం చాలు. అదెలా? నువ్వు రేపు నైట్ ఓవర్ టైం అని, ఎక్స్ట్రా వర్క్ అని ఆ రోజు నైట్ ఉండిపో. రాహుల్ గాడి క్యాబిన్ కీస్ బాస్ గాడి రూమ్లో ఉంటాయి. ఆ ఎదవ రూమ్ ఎలాగో లాకేస్ ఉండదు కాబట్టి, సో వాడి రూమ్కి వెళ్ళి రాహుల్ క్యాబిన్ కీస్ తీసుకో. అక్కడి నుంచి రాహుల్ రూమ్ లాక్ ఓపెన్ చేయగానే వాడి టేబుల్ డెస్క్లో లాకర్ కీస్ ఉంటాయి. అవి తీసుకొని లాకర్ ఓపెన్ చేయి. లోపల మనీ ఉంటుంది, తీసేయి. వెయిట్ 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 వెయిట్, అంటే వాడి లాకర్ కీస్ కూడా నీకు తెలుసు అనమాట? తెలుసు, మొత్తం నాకు తెలుసు. వావ్, ఇంట్రెస్టింగ్ బ్రో. సరే, ఇంతకెంత తీయమంటావు? 1,00,000 తీ. ఓకే. ఇంకేంటి లేటు, బయలుదేరు. గుడ్ న్యూస్ రాహుల్, మొన్న ఎల్ఎన్టీ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెడదామని చెప్పాను కదా, అది నిన్నే ఫైనల్ అయింది. వావ్, సూపర్ సార్. యా, మొన్న క్లయింట్స్ 10 lakhs ఇచ్చారు కదా వైట్లో, యా, వెళ్ళి తీసుకొని రండి. ఓకే సార్. $1.5 తగ్గుతుంది ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు సార్. అర్థం కాకపోవటం ఏందండి, మీరేగా మొత్తం చూసుకునేది. చూసుకునే నేనే, బట్ అదే అర్థం కావట్లేదు సార్. అర్థం కావట్లంటే ఇప్పుడు నేను ఎలా అర్థం చేసుకోవాలి? అదే తెలియట్లేదు సార్. తెలియకపోవడం ఏందండి, మీకు మనీ ఇచ్చినప్పుడు మీ మినిమం రెస్పాన్సిబిలిటీ కదా. సార్ అలా అనకండి, నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది. మీకు రెస్పాన్సిబిలిటీ లేదనట్లేదు రాహుల్, మనీ ఎలా మిస్ అయ్యాని అడుగుతున్నాను నేను. సార్ నాకు గుర్తొస్తే చెప్పేవాడిని కదా, అది గుర్తురానందుకే కదా ఈ ప్రాబ్లం అంతా. గుర్తు రాకపోవడం ఏందండి, పోనీ నువ్వేమైనా వాడుకున్నావా? సార్ కంపెనీ నుంచి అమౌంట్ తీసే అవసరం నాకు అస్సలు లేదు. ఓకే రాహుల్, ఇప్పుడు ఎందుకంత సీరియస్ అవుతున్నావు? కంపెనీ గురించి నువ్వు ఎంత చేసావో నాకు తెలీదా? మనీ మీకు ఇచ్చినప్పుడు మినిమం రెస్పాన్సిబిలిటీ కదా, మిస్ అవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? నీకు ఇచ్చినప్పుడు దాని సెక్యూరిటీ నువ్వే కదా చూసుకోవాల్సింది. సార్ మరీ ఎక్కువ మాట్లాడుతున్నారు, మర్యాదగా మాట్లాడండి. అరే ఇప్పుడు నేనేమన్నా అని? అలా వాళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ కాస్త గొడవ కింద, అండ్ గొడవ కాస్త రాహుల్ గాడి సస్పెన్షన్ దాకా వెళ్ళింది. ఈ రాహుల్ గాడు కూడా ఏం తగ్గకుండా మరీ ఎక్కువగా రైజ్ అయిపోయి, నువ్వు సస్పెన్షన్ ఇచ్చేదేంటి అని వాడే బయటికి వెళ్ళిపోయాడు. సో ఇంకా పూర్తిగా మహిత నా సొంతమైపోయింది.
మైతా ఆ? ఎలా ఉంది? హే చాలా బాగుంది. నాకేనా? నీకోసమే తీసుకొచ్చా. నచ్చిందా? చాలా బాగుంది. మైతా ఆ? సినిమాకి వెళ్దామా? ఏ థియేటర్? అదే ప్లాటినం రిక్లైనర్లో. ఓ ఓకే. రాజు, రేపు సండే కదా, నీ దగ్గర కెమెరా ఉంది కదా, ఫోటోషూట్కి వెళ్దామా? వెళ్దాం వెళ్దాం, నువ్వు ఎలా అంటే అలా. బ్రో, ఈరోజు మహిత అంతా బయటనే తిరుగుదామన్నది. ఇంకేంటి మరి, ఎంజాయ్. బ్రో, ఏది వేసుకోమంటావు? బ్లూ జాకెట్ వేసుకో. ఇదా? ఓకే ఓకే. బ్రో, మహిత కాల్ చేస్తుంది. ఇంకేంటి, కంటిన్యూ కంటిన్యూ. ఏయ్, బయటికి రా. ఏమైంది? బయటికి రా అన్నానా? ఏమైందన్నయ్య? హాయ్ బావా. అదేంటి మీరు వచ్చేసారేంటి? ఆ క్వశ్చన్ అడగడం ఏంట్రా? అందుకే అని ఆపేస్తావే. అందుకే నువ్వే తన సెంటర్ దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ పిక్ చేసుకుంట్రా. నేనా? నువ్వు దింపొచ్చుగా. ఎంత అయినా రెండు సంపాదన ఉంటే మంచిదే కదా. చాలా మంచిది మంచిది. జాబ్ రాగానే పెళ్లి చేసుకుందాం. చేసుకుందాం చేసుకుందాం. పెళ్ళేంటి? హలో, ఏంటి స్టార్ట్ అయ్యావా? అదేంటి ఇంకా 10 అవ్వలేదు కదా? 10 అవ్వడానికి ఇంకా 10 మినిట్సే ఉంది. టైంకి రాలేదు. వచ్చేస్తాను. ఏంటి లేటు? 10 కల్లా ఉండమన్నా కదా నిన్ను.